Yeah, hi guys. Very good morning and welcome to ICC Yojit Cricket Chat. నేను మీ సాయి and thank you so much for your views and support అండి. And firstly, హ్యాపీ ఉగాది అందరికీ and మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ ఉగాది and ఈ ఉగాది ఫ్యామిలీతో స్పెండ్ చేయండి అండ్ హోప్ ఈ తెలుగు ఇయర్ మీ అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యాచ్ నెంబర్ 22 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. కంప్లీట్ వన్ సైడ్ మ్యాచ్ ఇది. ఫస్ట్ నుంచి కూడా టాస్ దగ్గర నుంచి కంప్లీట్ వన్ సైడ్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. నిన్న ఈ మ్యాచ్ ప్రివ్యూ చేస్తూ అన్నాను, సిఎస్కే ఖచ్చితంగా 200% వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి కోల్కతా మీద నెగ్గాలి అంటే అని. అండ్ వాళ్ళు 200% 300% పెట్టారు వాళ్ళు. పర్టికులర్లీ చెన్నై బౌలర్స్ ఆర్ ఎక్సలెంట్ అసలు. నేను అఫ్ కోర్స్ ఆ పిచ్ కూడా సపోర్ట్ చేసింది, అందులో డౌటే లేదు. బట్ సూపర్ బౌలింగ్ ఫ్రమ్ చెన్నై బౌలర్స్. అండ్ ఫస్ట్లీ చెన్నై ఆన్ ద టాస్ అండ్ ఆస్కర్ కేకేఆర్ టు బ్యాట్ ఫస్ట్. అండ్ వాళ్ళు సేమ్ సాల్ట్ అండ్ నెరైన్తో దిగారు ఓపెనింగ్కి. ఫస్ట్ బాలే got a wicket of Phil Salt, Tushar Deshpande. Superb ball అది, సూపర్ క్యాచ్ ఫ్రమ్ జడేజా. అండ్ ఫస్ట్ నేను ఇంకా అప్పుడు మ్యాచ్ స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే వికెట్ పడిపోయింది. అండ్ అక్కడ వాళ్ళకి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. నరైన్ అండ్ రఘువంశీ ప్లేడ్ వెల్. వాళ్ళందరిని నెక్స్ట్ వచ్చిన బౌలర్స్ని, తుషార్ని, ముస్ఫిజ్ని ఇద్దరిని కూడా స్కోర్ చేశారు. షార్దుల్ ఠాకూర్ ఒకటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు ఈ మ్యాచ్లో, ఆల్మోస్ట్ 3 overs 27. వాళ్ళకి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పవర్ ప్లే అయ్యే టైంకి దేవర్ ఆల్మోస్ట్ 56 for 0. 5 overs వాళ్ళు 50 స్కోర్ చేశారు. తర్వాత తీక్షణ బౌల్డ్ వెల్, ఒక ఓవర్ 6 runs ఇచ్చాడు అక్కడ. సో పవర్ ప్లే అయ్యే టైంకి దేవర్ 6 overs 56 for 1. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పాలి. స్టిల్ వాళ్ళకి అప్పటికి రఘువంశీ అండ్ నరైన్ బ్యాటింగ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు, రసిల్, రమన్దీప్, ఇంకా లాంగ్ బ్యాటింగ్ ఉంది. సో డెఫినెట్గా ఇది కూడా ఒక 200 గేమే ఇవ్వచ్చు అనే టైంలో 200 గ్యారంటీ కొడతారనే అనుకున్నాను నేను. ఆ టైంలో ద మెజిషియన్ వచ్చాడు, రవీంద్ర జడేజా. ఒక్క ఓవర్లో సెట్ బ్యాట్స్మెన్స్ ఇద్దరిని కూడా పెవిలియన్ పంపాడు. ఫస్ట్ రఘువంశీని, ఎల్బిడబ్ల్యూ అది. రఘువంశీ 18 balls 24. నెక్స్ట్ 6.5 6.4లోనో నరేన్ కూడా బయటకు పంపాడు. నరేన్ 20 balls 27. అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ప్రతి బౌలర్ వచ్చి వికెట్స్ తీస్తూనే ఉన్నాడు. తుషార్ దేశపాండే వెరీ గుడ్. తుషార్ దేశపాండే తీసిన 3 వికెట్లు చాలా క్రూషియల్ వికెట్స్ అవి. ఫిల్ సాల్ట్, ఆండ్రూ రసెల్, రింకు సింగ్ కూడా ఈ మ్యాచ్ స్ట్రగుల్ అయ్యాడు. ఆల్మోస్ట్ 14 balls జస్ట్ స్కోర్ 10 runs. అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే అసలు ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా యాంకర్ రోలే ప్లే చేశాడు. 32 balls 34. అండ్ ముస్తఫిజర్ కూడా సూపర్ బౌలింగ్, 4 overs 22 for 2. ఇంకా అక్కడి నుంచి ఎవరు కూడా అందరూ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ వెంటనే జడేజా వెనక్కి పంపాడు. అండ్ నెక్స్ట్ రమన్దీప్ ఒక 6 కొట్టాడు, కానీ తీక్షణ సూపర్ డెలివరీ, బౌల్డ్. అండ్ సో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాపర్ పార్ట్నర్షిప్స్ అనేవి రాలేదు. బట్ ఒక పాయింట్ దగ్గర రసూల్ వచ్చాడు. రసూల్ వచ్చిన తర్వాత లాస్ట్ 3 oversలో రసూల్ వచ్చాడు. రసూల్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ 16.4 దగ్గర అక్కడ వచ్చాడు. ఆ టైంలో మరి రసూల్ ఏమైనా చివరి 3 oversలో ఏదైనా ఫ్లరిష్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ ఎప్పుడు చూడండి ఒకటి చూసాం మనం, ధోని సార్ క్యాచ్ మిస్ చేయడం. ముస్తఫిజర్ బౌలింగ్లో ఆల్మోస్ట్ థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ క్యాచ్ మిస్ చేశారు ధోని. అండ్ అది ఏమైనా కాస్ట్లీ అవుద్దేమో అనుకున్నాం, కానీ తర్వాత ఒక 2 fours కొట్టాడు రసూల్. అండ్ తర్వాత తుషార్ దేశపాండే అదొక సెటప్. బ్రావో అండ్ దేశపాండే అండ్ ఋతు ఒక సెటప్ చేశారు రసూల్కి కరెక్ట్గా. సో ఆ ట్రాప్లో దొరికేశాడు రసూల్ కూడా స్ట్రగుల్ అయ్యాడు ఈ మ్యాచ్లో. 10 balls జస్ట్ 10 runs. అండ్ సూపర్ బౌలింగ్ అసలు. చెన్నై బౌలర్స్ అందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ రచిన్ రవీంద్ర ఒక ఓవర్ వేశాడు, 4 runs. అండ్ ఫైనల్లీ చివరిలో అంకుల్ రాయ్ స్టాక్ కూడా అవుట్ అయిపోయాడు. చివరిలో సింగిల్సే వచ్చినాయి, అంతకుమించి ఏం రాలా. అండ్ ఫైనల్లీ దే స్కోర్ జస్ట్ 137. 137 అనేది
వాళ్ళు ఏ ఏ ఏ రోజైనా డెఫినెట్లీ చేజబుల్ అది. బట్ కేకేఆర్ మంచి స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ అండ్ అనుకుల్ రాయ్. మరి వీళ్ళు ఏదైనా మ్యాజిక్ చేస్తారా అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. అండ్ సేమ్ రచిన్ రవీంద్ర అండ్ గైక్వాడ్ ఓపెన్ చేశారు. రచిన్ రవీంద్ర ఒక ఫస్ట్ 2 అవర్స్ కామ్గానే వెళ్ళి, కానీ థర్డ్ ఓవర్ ఒక మంచి బౌండరీస్ స్కోర్ చేశాడు మిచెల్ స్టార్క్ బౌలింగ్లో రచిన్. అండ్ ఫోర్త్ ఓవర్ స్టార్టింగ్లో రవీంద్రస్ గాన్ టు పెవిలియన్, వైభవ్ అరోరా సూపర్ క్యాచ్ చక్రవర్తి బౌండరీ దగ్గర. ఫస్ట్ కొట్టిన వెంటనే అర్థమైపోయింది రవీంద్రకి ఇట్స్ గాన్ అయిపోయినని. అండ్ అప్పుడు డారెన్ మిచెల్ వచ్చాడు 1 డౌన్ లో. రహానే ఎందుకో నిగిల్ ఏదో ఉండి హీ డి నాట్ ఫీల్డెడ్, తను ఫీలింగ్ చేయలేదు. సో అక్కడ ఏమైందంటే 5 వికెట్లు పడితే కానీ రహానే బ్యాటింగ్ రావడానికి లేదు. సో డారెన్ మిచెల్ వచ్చాడు. డారెన్ మిచెల్ చాలా ఫాస్ట్ గా ఆడాడు. నరేన్ ఒక 6 కొట్టాడు. సూపర్, చాలా అగ్రెసివ్ గా కనిపించాడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ. ఒక 25 రన్స్ స్కోర్ చేశాడు డారెన్ మిచెల్. అక్కడ నరేన్ పిక్ ద వికెట్ ఆఫ్ డారెన్ మిచెల్. అండ్ తర్వాత దూబే అండ్ రుతురాజ్ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ మ్యాచ్ సీల్ చేసేసారు. అండ్ అక్కడ వెరీ గుడ్, ఇక్కడికక్కడ పార్ట్నర్షిప్స్ వచ్చినాయి సిఎస్కేకి. ఫస్ట్ వికెట్ ఒక 27 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ గైక్వాడ్ అండ్ మిచెల్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ 60 రన్స్ 70 రన్స్ వచ్చింది అక్కడ. సో అక్కడే మ్యాచ్ సీల్ అయిపోయింది. అండ్ దూబే జస్ట్ ఫినిష్ ద ఫార్మాలిటీస్. ఒక 3 సిక్స్లు కొట్టాడు దూబే 6ల మట్టికి అబ్బా, అదొక గొప్ప లవ్ స్టోరీ. శివం దూబే అండ్ దూబే కొట్టే 6లు. అండ్ చివరిలో దూబే ఇంకొక 3 రన్స్ 4 రన్స్ కొట్టాలంటే దూబే అవుట్ అయ్యాడు. అక్కడ ధోని వచ్చాడు. ధోని వచ్చినప్పుడు అసలు ఆ క్రౌడ్ కానీ అది కానీ అబ్బా, అండ్ ఫినిష్ చేస్తారేమో, ఇంకో 6 వస్తుందేమో అనుకున్నాం, కానీ రుతురాజ్ ఫినిష్ విత్ బౌండరీ. గుడ్ మ్యాచ్, నిజంగా చాలా ప్లస్ సిఎస్కే ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. సో నిజంగా ఈ మ్యాచ్ ఖచ్చితంగా నెగ్గాలి ఈ మ్యాచ్, లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్సే దెబ్బతింటారు వరుసగా 3 మ్యాచ్లు పోతే. అండ్ కేకేఆర్ బౌలర్స్ లో మిచెల్ స్టార్క్ ఎప్పుడు ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ఈ మ్యాచ్ కూడా 3 overs 29 మిచెల్ స్టార్క్. అండ్ వరుణ్ చక్రవర్తి సమ్హౌ బౌల్డ్ వెల్, 4 overs 26, వికెట్స్ రాలేదు. అండ్ వైభవ్ అరోరా బౌల్డ్ వెల్, 4 overs 28 for 2. వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ వైభవ్ అరోరా. అండ్ చెన్నై గురించి చెప్పాలంటే, చెన్నై ఈ మ్యాచ్ లో కొన్ని చేంజెస్ చేసింది. ఆ చేంజెస్ గురించి మాట్లాడలేదు నేను. లక్కీలీ మనకు ముస్తఫిజుర్ వచ్చాడు. నేను ముందే అనుకున్నా లాస్ట్ ఆ మ్యాచ్ తో ఉన్న బౌలింగ్ అటాక్ తో మటుకు వెళ్ళకూడదు అని. సో దే మేడ్ సమ్ చేంజెస్. ముస్తఫిజుర్ వచ్చాడు, శార్దుల్ ఠాకూర్ వచ్చాడు. దీపక్ చహర్ మరి ఎందుకు పక్కన పెట్టారా, మరి లేకపోతే ఏదైనా నిగిలా అనేది నాకు తెలియలేదు. సో సూపర్ డిస్ప్లే, కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఫ్రమ్ సిఎస్కే. అండ్ సిఎస్కేకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి దే ఆర్ ముంబై ఇండియన్స్. 14th April ఇది సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్, ఎల్ క్లాసికో. చూడాలి ఎవరు నెగ్గుతారో. ఇది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉండే మ్యాచ్. అండ్ కేకేఆర్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్తో. వాళ్ళిద్దరూ, కేకేఆర్ 2nd పొజిషన్ అండ్ లక్నో ఇస్ ఇన్ 3rd పొజిషన్. సో వాళ్ళిద్దరికి కేకేఆర్ వర్సెస్ లక్నో. ఇట్ ఈస్ ఆన్ 14th April. అండ్ పొజిషన్స్లో ఏం చేంజ్ రాలేదు. చెన్నై ఇస్ ఇన్ 4th అండ్ కేకేఆర్ ఇస్ ఇన్ 2nd. అండ్ గుడ్ మ్యాచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఈ మ్యాచ్ గురించి ఇంతే. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ if you like my content. Thank you.